అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు డెమోక్రాట్స్, రిపబ్లికన్స్. డెమోక్రాట్స్ ప్రజాస్వామ్య విలువల గురించి అంతర్జాతీయ సమాజానికి ఉపన్యాసాలు ఇస్తుంటారు. అందులో భాగంగానే ఉగ్రవాదుల్ని పోషించారు, ఖలిస్తానీల్ని నెత్తిన పెట్టుకున్నారు, తీవ్రవాదాన్ని సమర్థిస్తూ వచ్చారు. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు డెమోక్రాట్ల ప్రభుత్వం రేపటితో దిగిపోతున్నటువంటి దశలో, రిపబ్లికన్ల ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న దశలో, ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న దశలో చిట్ట చివరి విదేశాంగ బ్రీఫింగ్లో దెబ్బతిన్నది డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటిది. ఏంటయ్యా అంటే జర్నలిస్ట్ శామ్ హుస్సేని ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆంటోనీ బ్లింకెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చుని ఉండగా అతను అడుగుతున్న ప్రశ్నలకి తట్టుకోలేక సెక్యూరిటీని పిలిపించి బయటికి పంపించేయడం, అదంతా విజువలైజ్ అయింది. అతన్ని బయటికి లాక్కెళ్తున్నటువంటి దృశ్యం అన్నటువంటిది మొత్తం ప్రపంచం అంతా చూసింది. అతను గట్టిగా ఆ చెక్కల్ని పట్టుకుని నిలబడిపోయేటటువంటి ప్రయత్నం చేస్తుంటే బలవంతంగా సెక్యూరిటీ తీసుకెళ్తున్నటువంటి వీడియో ప్రపంచమంతా వైరల్ అయింది. దీంతో డెమోక్రాట్స్కి డెమోక్రసీ విలువ తెలుసు అంటూ నిలదీయడం ప్రారంభించారు.